రామ్ చరణ్ హీరోగా శంకర్ రూపొందించిన చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ తో పాటు 3 పాటలను రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. శనివారం అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, చిరంజీవి గారితో కలిసి గేమ్ చేంజర్ చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్, గూస్ బాంబ్స్, ఫినామిల్. శంకర్ గారు తీసిన జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్ళీ అంతే ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలోని క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుందని అన్నారు. ఇక ఈ సినిమాలో 5వ సాంగ్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారమే ఆ పాట కూడా విడుదల చేస్తారని సమాచారం. ఇది రామ్ చరణ్ అంజలి మీద ఉంటుందట. ఇది ఎమోషనల్ మెలోడీ సాంగ్ అని తెలుస్తుంది. వచ్చే వారం ఈ సాంగ్ విడుదల కానుంది. ఇక అమెరికాలో జరిగిన ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ, శంకర్ గారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. క్రికెట్ కు సచిన్ ఎలాగో ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయటం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పాడు. డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ, పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలని అనుకున్నా. అలాంటి ఓ సినిమానే గేమ్ చేంజర్. తమిళంలో, హిందీలో చిత్రాలు చేశాను. కానీ ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అయినా తెలుగు ప్రేక్షకులు నా మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు. చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అది జరగలేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేయాలని అనుకున్నా. ఆపై ప్రభాస్తో కరోనా టైంలో చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్తోనే సినిమా చేయాలని రాసిపెట్టి ఉంది. అందుకే ఈ గేమ్ చేంజర్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసర్, పొలిటీషియన్ మధ్య వచ్చే ఘర్షణ మీద ఈ చిత్రం ఉంటుంది. సోషియో పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ గా గేమ్ చేంజర్ రాబోతుంది అని అన్నారు. ఈ సంక్రాంతికి గట్టిగా కొట్టబోతున్నామని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ ఈవెంట్ కు హాజరైన దర్శకుడు బుచ్చిబాబు సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశాడు. నటులు ఎస్.జె. సూర్య, అంజలి, మ్యూజిక్ డైరెక్టర్ తామన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ పరిస్థితులు బాగా వేడి మీదున్నాయి. ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ అంటూ పొలిటికల్ నేపథ్యంలోనే వస్తున్నారు రామ్ చరణ్. ఇండియన్ 2 లాంటి సినిమాలతో వెనుకబడ్డారు శంకర్. చాన్నాళ్ల తర్వాత గేమ్ చేంజర్తో కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నారు శంకర్. ఇందులో తెలుగు స్టేట్ పాలిటిక్స్ ఉంటాయని దిల్ రాజే చెప్తున్నారు. దాంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దానికి తోడు పొలిటికల్ కథ డీల్ చేయడంలో శంకర్ ఎక్స్పర్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని చేరుతున్నాయి. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.